అమరావతిని గ్రాఫిక్స్ అన్న బ్యాచ్కి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఈ ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3600 ఇళ్లని అమరావతిలో నిర్మించింది. అవి 50% నుంచి 90% వరకు పూర్తయినాయి. వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు గాలికి, ధూళికి, వానకి, వరదకి ఉద్దేశపూర్వకంగా వదిలేసింది. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటని చెప్పి తెలుసుకోవడానికి కొత్త ప్రభుత్వం మద్రాస్ ఐఐటి వారికి ఆ బాధ్యత అప్పచెప్పింది. వాళ్ళు ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారో తెలుసా? ఇవన్నీ కూడా చెక్కు చెదరని కట్టడాలుగా ఉన్నాయి అని చెప్పారు ఆ రిపోర్ట్లో మద్రాస్ ఐఐటి వాళ్ళు. అంటే అర్థం ఏంటి? అమరావతి నిర్మాణాలని శిథిలం చేయాలి అని చెప్పి జగన్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాల. అంత స్ట్రాంగ్గా నిర్మించారు, అంత పకడ్బందీగా పటిష్టంగా నిర్మించారు. 3600 అపార్ట్మెంట్లతో పాటు గతంలో పునాదులు వేసినటువంటి 5 ఐకానిక్ బిల్డింగ్స్, అంటే సెక్రటేరియట్ బిల్డింగ్స్, హైకోర్టు బిల్డింగు, ఇట్లాంటివి అన్నమాట. అవన్నీ కూడా ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్లో చెప్పారు. ఇది విన్న తర్వాత నాకు ఒకటి గుర్తుకొచ్చింది. 1565 సంవత్సరంలో తల్లికోట యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలోనే విజయనగర సామ్రాజ్యం పతనమైంది. ఆ చుట్టూ ఉన్నటువంటి డెక్కన్ సల్తనేట్ రాజులు, ముస్లిం కింగ్స్, వీళ్ళంతా ఒక కూటమిగా ఏర్పడి విజయనగరం మీద అటాక్ చేశారు. సరే, ఓడిపోయారు అనుకోండి విజయనగర రాజులు. ఓడిపోయిన తర్వాత హంపి అనేది ఒక అద్భుత నగరం. ఆ నగరం మీద పడి జలసీతోటి దాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. సుత్తులు, ఆయుధాలు పట్టుకొని అక్కడున్న కట్టడాలని, నిర్మాణాలని, అద్భుతమైన శిలా సంపదని నాశనం చేయడానికి పూనుకున్నారు. కానీ 6 నెలల పాటు అదే పనిగా సర్వనాశనం చేసినా కూడా ఇంకా ఎన్నో మిగిలి ఉన్నాయట. ఇక చేయలేమని విసుకొచ్చి వెళ్ళిపోయారు. హంపి వెళ్ళి చూసిన వాళ్ళందరికీ తెలిసే విషయం. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతిని సర్వనాశనం చేయాలని చెప్పి 5 ఏళ్ల పాటు ఎంత కష్టపడినా కూడా అది సాధ్యం కాల. ఎందుకంటే అమరావతి అనేది అజరామర నగరం. 5 సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ నాయకులు ప్రచారం చేశారో ఆ ప్రచారాలు ఎవ్వరూ నమ్మనవసరం లేదు. ఇప్పుడు వచ్చిన నీళ్లు అంటే ఫ్లడ్ వచ్చి బండ తెగిపోయి 3 దగ్గరల ఈ యొక్క విజయవాడకి ముంచెత్తిన అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 11.43 లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్. కృష్ణానదికి ఇటీవల కాలంలో కనీవిని ఎరుగని రీతిలో 11 లక్షల క్యూసెక్లకి పైగా ఇన్ఫ్లోస్ వచ్చినాయి. సో ఇప్పుడు కాకపోతే రాజధాని అమరావతి ఇంకెప్పుడు మునిగిపోతుంది? గతంలో ఎన్నోసార్లు మనం చెప్పిన అబద్ధం ఇప్పటికైనా నిజం కాకపోతుందా అని కొంతమంది కళ్ళు కాయలు కాసేట్టుగా వెయిట్ చేశారు. మంచి తరుణం మించిపోతుంది అన్నట్టుగా ఎంతో ఆబగా, ఆతృతగా, ఆశగా ఎదురు చూశారు. అయితే దురదృష్టవశాత్తు వీళ్ళ మొక్కుల్ని ఏ దేవదేవుడు ఆలకించలా. దీంతో కాసేపు కుంగిపోయారు. అయినా మళ్ళీ తేరుకున్నారు. కట్టసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ సోషల్ మీడియా, సాక్షి పేపరు, సాక్షి టీవీ. భారీ వర్షాలు వచ్చిన రోజున ఒక 4 ఫోటోలు తీసి అమరావతిలో చూశారా, అమరావతి మునిగిపోయింది అని ప్రచారం మొదలుపెట్టారు. 2వ రోజునే అమరావతిలో చుక్క నీళ్లు లేవు. సెక్రటేరియట్ నుంచి ఎస్ఆర్ఎం, విఐటి ఇలాంటి యూనివర్సిటీల వరకు అమరావతిలో కార్యకలాపాలన్నీ యథావిధిగా నడిచినాయి. కొంచెం వర్షానికే పౌర జీవనం అతలాకుతలం అయ్యేటువంటి హైదరాబాదు, చెన్నై, ముంబై లాంటి నగరాలతో పోలిస్తే అమరావతి ఇంత పెద్ద వరదలకి, ఇన్ని భారీ వర్షాలకి తట్టుకోవడం చూసి వీళ్ళ గుండెలు బద్దలైనవి. ఇప్పుడు తాజా డెవలప్మెంట్స్ వింటే ఇటువంటి వాళ్ళకి ఇక నిద్ర పట్టదు, పీడకలలే. ఏంటి డెవలప్మెంట్స్? ఎందుకు అమరావతి డిట్రాక్టర్స్కి నిద్ర పట్టదు? మొన్న వచ్చిన వరదల కంటే ఇంకా ఎక్కువ వరదలు, వానలు వచ్చినా కూడా అమరావతికి తడి అంటకుండా పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి నారాయణ గారు ప్రస్తుతం ఇదే పని మీద ఉన్నారు. అమరావతిలో వరద రావడానికి అవకాశం ఉన్న ఈ కొండవీటి వాగుని, పాలవాగుని పెద్ద ఎత్తున ఆధునీకరిస్తున్నారు. ఉదాహరణకి కొండవీటి వాగుని తీసుకోండి. ఈ వాగు ప్రస్తుతం 3 మీటర్ల లోతు కూడా లేదు. ఇప్పుడు చేపట్టిన ఈ కొత్త ప్రాజెక్టు కింద కొండవీటి వాగుని 75 మీటర్ల లోతు ఉండేట్టుగా, 115 మీటర్ల ఎత్తు ఉండేట్టుగా నిర్మిస్తున్నారు. పాలవాగును కూడా ఇదే మాదిరి చేయబోతున్నారు. అంటే ఎంత వాటర్ వచ్చినా కూడా ఆ కెనాల్స్లోనే స్టోర్ అయిపోతుంది అన్నమాట వాటర్. ఇక వేరే పంపింగ్ కూడా అవసరం రాదు.
వీటితో పాటుగా ఒక గ్రావిటీ కెనాల్ కూడా నిర్మిస్తున్నారు. అంటే మొత్తం 3 కెనాల్స్. దాంతోపాటు అమరావతిలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీని కూడా పెంచుతున్నారు. ఇందుకోసం 6 రిజర్వాయర్లను కట్టాలని చెప్పి ప్లాన్ చేశారు. వీటిని ఎక్కడెక్కడ కడుతున్నారు? నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరు, ల్యామ్, వైకుంఠపురం, పెదపరిమి. అంటే 3 విదిన్ అమరావతి, 3 అమరావతి వెలుపల. ఎంత కెపాసిటీ? నీరుకొండలో 0.4 టీఎంసీ, కృష్ణాయపాలెంలో 0.1 టీఎంసీ, శాఖమూరులో 0.01 టీఎంసీ, ల్యామ్లో 0.3 టీఎంసీ, వైకుంఠపురంలో 0.3 టీఎంసీ, పెదపరిమిలో 0.2 టీఎంసీ. ఇవన్నీ కలిపి నియర్లీ 1 టీఎంసీ, అంటే 0.8 కంటే ఎక్కువ. 1 టీఎంసీ అంటే ఎంతో తెలుసా? 2831 కోట్ల లీటర్లు అంత కెపాసిటీ అన్నమాట. గడిచిన 100 సంవత్సరాల్లో వచ్చిన వర్షాలను తీసుకున్నా కూడా ఈ ఏర్పాట్ల వల్ల భవిష్యత్తులో ఎంత వాన, వరద, ముప్పు వచ్చినా అమరావతికి ఎటువంటి ముంపు, వాటర్ క్లాగింగ్ సమస్య ఉండదు. ఎక్సెసివ్ రెయిన్స్ వల్ల వచ్చే నీటిని ఈ కొండవీటి వాగు కెనాల్, పాలవాగు కెనాల్, గ్రావిటీ కెనాల్ తీసుకుంటాయి. ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ నీటిని రిజర్వాయర్లలోకి వెళ్ళేటువంటి ఏర్పాటు చేశారు, కట్టబోతున్న 6 రిజర్వాయర్లలోకి. అంతకంటే కూడా ఎక్కువ వస్తే ఉండవల్లి దగ్గర, వైకుంఠపురం దగ్గర ఉన్న పంపింగ్ స్టేషన్లని వినియోగిస్తారు. అదేవిధంగా ఫ్యూచర్లో 15 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోస్ వచ్చినా కూడా ఈ కరకట్ట మీద కట్టబోతున్నటువంటి 4 లేన్ రోడ్డుకి, ఆ కరకట్టకి ఎటువంటి ప్రమాదం రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న వచ్చిన వరద 11.43 ల్యాక్ క్యూసెక్స్. దానికంటే దాదాపు 4 లక్షల క్యూసెక్లు ఎక్కువ వచ్చినా కూడా సమస్య లేకుండా చూస్తున్నారన్నమాట. సో ఇవన్నీ కూడా వచ్చే ఏడాది వానాకాలానికి ముందే పూర్తి చేయాలని చెప్పి మంత్రి నారాయణ గారు కంకణం కట్టుకున్నారు. అందువల్లనే అమరావతి అనేది భవిష్యత్తులో కూడా మునిగిపోవటం అసాధ్యం. మరి అమరావతి ఎప్పుడెప్పుడు మునిగిపోతుందా అని జపం చేసేవాళ్ళ పరిస్థితి ముందు ముందు దయనీయం. కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళితే అక్కడ ఉండేటువంటి సబ్ రిజిస్ట్రారు ఒక మూల విరాట్ అయినట్టు, ఒక దేవత అయినట్టు, అక్కడికి వెళ్ళేటువంటి క్లయింట్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్తారో వాళ్ళంతా కూడా ఏదో భక్త శిఖామణులైనట్టు ఒక వాతావరణం ఉంది. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఉన్నది. ఇది బ్రిటిష్ వారి వారసత్వం. సబ్ రిజిస్ట్రార్ గారు ఒక హై పోడియం మీద కూర్చుంటారు. ఒక రెడ్ కార్పెట్ వేసి ఉంటుంది. అక్కడ చుట్టూ ఒక వుడెన్ పారాపెట్ వాళ్ళలాగా ఉంటుంది. దాని అవతల నిలబడాలన్నమాట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళంతా. 1947 స్వాతంత్రం వస్తే ఇన్నాళ్ళ తర్వాత కూడా, 70 సంవత్సరాల తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. ఫ్యూడల్ విధానం. అక్కడికి సబ్ రిజిస్ట్రార్ ఏదో రాజుగారి ప్రతినిధి అయినట్టు, మొత్తం ఆస్తులన్నీ కూడా రాజుగారివి అయినట్టు, ఆయన ప్రతినిధిగా ఈయన ఏదో దయదలిచి వీళ్ళది వాళ్ళకి, వాళ్ళది వీళ్ళకి రిజిస్టర్ చేస్తారు అన్నట్టుగా ఆ వాతావరణం కొనసాగుతూ వచ్చింది. ఇన్నాళ్ళ తర్వాత కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే సబ్ రిజిస్ట్రార్లు మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగానే ఉండాలి. వాళ్ళు హై పోడియం మీద కూర్చోవలసినటువంటి అవసరం లేదు, రెడ్ కార్పెట్ అవసరం లేదు, చుట్టూ ఆ వుడెన్ ప్యానల్ తోటి వారు ఒక గోడ కట్టుకోవాల్సిన అవసరం లేదు, వారు నేల మీదనే ఉండాలి. వాళ్ళ టేబుల్, వాళ్ళ చైరు, వాళ్ళ చైరు కూడా ఎట్లా ఉంటుందో పెద్ద సింహాసనం అలాగా, అదంతా అవసరం లేదు. మిగతా గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది. వారికి ప్రత్యేకమైనటువంటి ఆ ఎలివేషన్ ఏమీ అవసరం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఒక డెసిషన్ తీసుకొని ఆ మేరకి ఆదేశాలు ఇచ్చారు. ఆర్పి సిసోడియా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ, ఆయనకి ఈ ఆదేశాలు ఇచ్చారు, దీన్ని అమలు చేయండి అని. ఆ ప్రకారం వెంటనే తక్షణమే ఈ మార్పులు తీసుకొస్తున్నారు రిజిస్టర్ ఆఫీసుల్లో. అందరికీ అనుభవమే. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకోవాలి. ప్రాపర్టీ ఒకళ్ళు కొంటారు, ఒకళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు యాక్చువల్గా క్లయింట్స్ని చాలా మర్యాదగా చూసుకోవాలి. గవర్నమెంట్ చేస్తుంది ఏమీ లేదు ఇందులో. గవర్నమెంట్కి ఉచితంగా ఊరికినే ఆదాయం వస్తుంది. ఎవరో కొంటే, ఎవరో అమ్మితే ప్రభుత్వం డబ్బు తీసుకుంటుంది జనం దగ్గర నుంచి. ఎందుకు? మేము ఒక సర్వీస్ ఇస్తున్నాం, మీకు రిజిస్టర్ చేసి పెడుతున్నాం అని. గమ్మత్ ఏమిటంటే అందరికీ తెలుసు, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఒక ప్రాపర్టీ రిజిస్టర్ అయింది కాబట్టి దాని మీద ఎటువంటి హక్కులు ఉండవు అని చట్టం చెప్తోంది. జస్ట్ బికాజ్ రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి సబ్ రిజిస్టర్ ఆఫీసులో అమ్మిన వాళ్ళకి హక్కు ఉన్నదని కానీ, కొన్న వాళ్ళకి హక్కు ఉన్నదని కానీ అర్థం కాదు. మేము ఎవరికి హక్కు ఉన్నదని చెప్పడం లేదు అనేది చట్టంలో ఉంది. అంటే వాళ్ళు ఏమీ బాధ్యత తీసుకోవడం లేదన్నమాట, వాళ్ళకి ఏమీ సంబంధం లేదు.
మీరు చార్మినార్ని అమ్మటానికి వెళితే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు, మీరు చార్మినార్ని కొనడానికి వెళితే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. ఎందుకంటే మాకేం సంబంధం లేదు ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు, ఆ ప్రాపర్టీ ఏమిటి అనేది. మేము ఓన్లీ మా డబ్బు తీసుకుంటాం, ఫీ అంతే, అంతవరకే మాకు సంబంధం అని స్పష్టంగా చట్టంలోనే ఉంది. గతంలో చాలాసార్లు ప్రభుత్వం చెప్పింది కూడా. మరి ఆ నేపథ్యంలో ఏ రకమైన అకౌంటబిలిటీ లేకుండా, బాధ్యత లేకుండా అక్కడికి ఏదో సబ్ రిజిస్ట్రార్ అంటే ఒక దేవదేవుడు అయినట్టు, ఒక దేవాలయంలో మూల విరాట్ అయినట్టు ఎందుకు ఈ బిల్డప్ అంతా? కంప్లీట్గా ఫ్యూడల్ విధానం ఇది. అదృష్టవశాత్తు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని గ్రహించి ఈ మొత్తం తీసేసేయండి అని చెప్పారు. నేల మీదనే టేబుల్ ఉంటుంది, మిగతా ఆఫీసర్స్కి ఉన్నట్టుగానే ఒక చైర్ ఉంటుంది, రెడ్ కార్పెట్లు ఏమి ఉండవు, చుట్టూ అడ్డాలు ఏమి ఉండవు. దీంతోపాటు సబ్ రిజిస్ట్రార్కి ఆఫీస్కి వచ్చేటువంటి క్లయింట్స్, అమ్మేవాళ్ళు కానివ్వండి, కొనేవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి తగిన మర్యాద ఇవ్వాలి. వాళ్ళ క్లయింట్స్ వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి గవర్నమెంట్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. ఆ మేర కూడా కొన్ని గైడ్లైన్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళు కూర్చోవడానికి అక్కడ కుర్చీలు ఉండాలి, వాళ్ళకి కనీసం మంచినీళ్ళు తాగడానికి అక్కడ ఫెసిలిటీ ఉండాలి. ఎప్పుడో చేయాల్సిన పనులండి ఇవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్ల తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఏదో పెద్ద రెవల్యూషనరీ మార్క్ కింద మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఏమైనప్పటికీ ఇంతకాలం తర్వాత అయినా కూడా దీని మీద దృష్టి పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఖచ్చితంగా అందరూ స్వాగతించాలి.